నేరాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువైనవి. ఆడపిల్లలపైన ఇటువంటి వారిపైన లైంగిక దాడులు ఎక్కువగా ఉంటాయి. దీనికోసం 2012 సంవత్సరంలో పోక్సో చట్టం తీసుకొచ్చింది. ఈ పోక్సో చట్టం ప్రకారం ఆడపిల్లలపైన అంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికలపైన లైంగిక దాడుల నియంత్రణ కోసం ఈ చట్టం తీసుకురాబడింది. దీని ప్రకారం ఏంటంటే వారిపైన అసభ్యకరంగా చూసిన, మాట్లాడిన, వాళ్ళని టచ్ చేసిన, వారిపైన లైంగిక దాడులు చేసిన ఈ యొక్క పోక్సో చట్టం ప్రకారము వారు కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ కేసులో వ్యక్తిని అరెస్ట్ చేస్తే, అంటే నేరానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది హత్య కేసు కన్నా తీవ్రంగా పరిగణించి జైల్లో పెట్టడం జరుగుతుంది. బెయిల్ కూడా రాని పరిస్థితి ఉంటుంది. కొంతమంది అనుకుంటారు 4 గోడల మధ్య జరిగిందండి, లేకపోతే అక్కడ జరిగిందండి, ఇక్కడ జరిగిందండి, ఎవరు చూసేటండి. ఈ పోక్సో చట్టంలోకి వచ్చేటప్పటికి జరిగే పరిణామాలు ఎలా ఉంటుందంటే, ఒక బాధితురాలు నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని కోర్టు ముందుకు వచ్చి చెప్తే చాలు లైఫ్ శిక్ష, లేదు 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, ఇటువంటి శిక్షలు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ చట్టం గురించి తెలుసుకోండి. ఈ విధమైన ఇబ్బందులు కలిగితే మీరు మీ న్యాయవాదిని పెట్టుకోలేకపోయినా, లేకపోతే పోలీసు వారి సమాచారం ఇచ్చి సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళలో సార్ మాకు మెడికల్ సర్టిఫికేట్లో ఈ యొక్క పర్సంటేజ్ విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలామంది స్లాట్ బుక్ చేస్తున్నారు. స్లాట్ బుక్ చేసే సమయంలో మీరు అక్కడికి వెళ్ళడం, డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసి ఈ యొక్క పర్సంటేజ్ ఎంతుందో నిర్ణయించడం జరుగుతుంది. కొంతమంది మిమ్మల్ని లేవలేని వాళ్ళని, నడవలేని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి మేము చేసి పెడతామని చెప్పేసి మీకు వచ్చే టెన్షన్లో, మీకు వచ్చే డబ్బులు వాళ్ళు తినేయడం జరుగుతుంది. కాబట్టి ఉచితంగా చేసే సర్వీస్ కాబట్టి మీరు అటువంటి దళారులను నమ్మకుండా డైరెక్ట్గా తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, వాలంటీర్స్ ద్వారా కానీ మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే డాక్టర్ గారు రమ్మన్న తయారు మీరు వెళ్ళండి, మీకున్నది ఉంటుంది. అంతేగాని మీరు అటువంటి దళారులను నమ్మి మోసపోయినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే, నిజంగా ఉన్నటువంటి వ్యక్తులను అప్లికేషన్ పెట్టి ఈ మధ్యకాలంలో కొంచెం చూస్తున్నాం, కొంతమందికి అసలు ఏ విధమైన డిజేబిలిటీ ఉండదు, ఏదో చిన్నవి ఉంటే దాన్ని ఎక్కువగా పర్సెంటేజ్ చూపిస్తుంది. అంటే ఒక వ్యక్తి బదులు ఇంకొక వ్యక్తిని చూపించి వాళ్ళ యొక్క మార్కింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి దళాల చేతిలో మోసపోకుండా డైరెక్ట్గా మీకు ఎప్పుడైతే స్లాట్ బుక్ చేసి ఎప్పుడైతే రమ్మంటున్నారో వాటికి సంబంధించింది. అదొకటి. పెన్షన్ల విషయంలో వచ్చేటువంటి వికలాంగులకు ప్రభుత్వం వారు పెంచిన పెన్షన్ ప్రకారం ప్రతి ఒక్కరికే అందాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కానీ కొంతమంది ఏదో సర్టిఫికేట్ లేదనో, లేకపోతే వాళ్ళకి ఏదో ఫార్మాలిటీస్ లేదనో మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి అటువంటి సమస్య ఏదైనా వచ్చినా మా న్యాయ సేవా సంస్థ దృష్టికి తీసుకురావచ్చు, లేదంటే ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మీరు దేవుడు ఇచ్చిన అది, అంటే మీరు నన్ను చూసాం ఎవరో ఒక పాట పాడారు, నేను బజార్లో కూడా చాలా సందర్భంలో ఒక లోపం ఉందంటే వారికి మైండ్ సెట్, అంటే మెమరీ పవర్ కానీ వేరే దాంట్లో ఏదో ఒక ఎంకరేజ్మెంట్ పెట్టుకుంటుంది. మేడం గారు అన్నారు పారాకి సంబంధించిన స్పోర్ట్స్ జరుగుతున్నాయి. నిజంగా చూస్తుంటే ఆ గేమ్స్లో యాక్చువల్గా నేను అనుకుంటున్నా అసలు అమ్మాయికి కాల్ లేదు, చేయలేదు, ఇలా ఏదో ఇక్కడ నోటి ద్వారా పెట్టి వీళ్ళు బాణం వేస్తుంది. మామూలుగా వేసే వ్యక్తి కూడా అంత స్ట్రైట్గా బాణాన్ని చేయలేదు. అటువంటి టాలెంట్ ఉంటుంది. మనకి వైకల్యం ఉంది అని దిగజారిపోయి బాధపడిపోయి మానసికంగా కుంగిపోవడం కన్నా మన టాలెంట్ ఎందులో ఉందో గ్రహించుకోవడం. నేను చాలామంది చూస్తుంటా కొంచెం వైకల్యం ఉందంటే ఫీల్ అవుతుంటారు. ఫీల్ అవ్వాల్సింది ఇది కాదు. ఆ వైకల్యాన్ని అధిగమించి చాలామంది చూస్తారు. ఇన్స్పిరేషన్ స్టోరీస్లో కూడా చెప్తుంటారు. ఇన్స్పిరేషన్ స్టోరీస్లో కూడా వాళ్ళ యొక్క లైఫ్ అంబిషన్ ఏ విధంగా జరిగింది, ఎలా వచ్చారని చెప్తుంటారు. అంటే వైకల్యం అన్నది దేనికి అడ్డు కాదు. ఈ వైకల్యం వల్ల మేమేమీ నష్టపోలేదు, మేమేంటో మేము చూపిస్తామని ప్రూవ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అటువంటి ఎంకరేజ్మెంట్ ఇటువంటి వ్యక్తులందరూ కూడా కనిపిస్తున్నారు. కాబట్టి మీరు వారిని ఫాలో అవుతూ ఏ సమస్య వచ్చినా కుంగిపోకుండా న్యాయ సేవాధికార సంస్థను మాతో న్యాయవాదులను సంప్రదించి మీకు ఉచితమైన సత్వరమైన న్యాయాన్ని తీసుకుని అందరూ సక్రమంగా ఉంటారని, మంచి భవిష్యత్తుకి రీచ్ అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన న్యాయ సేవాధికార సంస్థలకు ధన్యవాదాలు. ధన్యవాదాలు ముసలయ్య గారు. న్యాయ సేవాధికార సంస్థ చేసేంటి సేవలతో పాటు మీరు సచివాలయంలో వికలాంగులకు ఉండే అవకాశం, సదరన్ సర్టిఫికేట్స్ లాంటి విషయంలో కానీ, అలాగే దళారులు నమ్మి ఎవరిని మోసపోద్దన్న విషయాన్ని కూడా
వాళ్ళకి వివరంగా తెలియజేశారు. సార్ చెప్పినట్టే అక్షరాల నిజమేనండి. ఎవరు కూడా సదరన్ సర్టిఫికేట్ కోసం మధ్యవర్తిలో మేము పర్సంటేజ్ పెంచిస్తాము, దానికోసం ఏదో ఖర్చు అవుతుంది, అలాంటి ఏ మాటలు నమ్మద్దు. మనది మనకే వర్తిస్తుంది, ఎవరిది మనకి రాదు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఉంటే అంతే తీసుకోవాలి. మనకు కూడా ఏదో ఆశించి మోసం చేయడం అనేది, మామూలు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారంటూ మనల్ని మనమే మోసం చేసుకోకూడదు. అందరికీ సార్ చెప్పిన విషయాలన్నీ అర్థమైందని ఆశిస్తున్నాను. మరొకసారి ముస్లిం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సభను ఉద్దేశించి ముస్లిం మైనారిటీ సంఘ నాయకురాలు నూర్ జహాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ చేసిన నా కొద్ది సోదర సోదరి మనులందరికీ ధన్యవాదాలు. ముందుగా ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ అందరికీ. ఈ రోజున మనం సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన కల్పించాం. మరి అలాగే వైకల్యాలు కలిగిన వ్యక్తులు అందరికీ కూడా వారికి ఇవ్వవలసిన గౌరవం, వారు పొందే హక్కులు, అది వాళ్ళ శ్రేయస్సు కోసం మనం అందరి మద్దతుని సమీకరించడానికి ఈ ఉత్సవాన్ని డిసెంబర్ 5వ తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జరుపుతుంది. అయితే నేటి సమాజం 3వ తారీఖున అయితే నేటి సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక జీవితంలో దివ్యాంగుల ఏకీభావాన్ని కూడా మనము ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము సభాముఖంగా. వీరికి పొందవలసిన హక్కులు కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వారి కోసం సమీకరించాలి. వీరికి వివక్ష అనేది ముఖ్యంగా ఎదుర్కొంటున్నారు సమాజంలో. ఈ వివక్షని కనుక మనం తగ్గించాలి. నిజంగా దివ్యాంగులు అంటే వీళ్ళు మానసికంగా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు. వాళ్ళ లోపలలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మంచి చెడు ఏమీ తెలియదు. నిజంగా వాళ్ళని కాదు దివ్యాంగులు అనాల్సింది, మనల్ని అనాలి. మన అన్ని రకాలుగా కళ్ళు, చేతులు, కాళ్ళు, మనసు అన్నీ చక్కగా ఉండి కూడా మనం ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తాము. కుళ్ళు, కపటం, ద్వేషం, కోపం, ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని కిందికి లాగటం, ఇలాంటి ఆలోచనలతోనే ఎవరి స్వార్థం వాళ్ళతో మనం ప్రపంచంలో బతుకుతున్నాం. వాళ్ళు కాదండి దివ్యాంగులు, మనమందరం దివ్యాంగులు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ప్రభుత్వ పరంగా వీళ్ళు వైకల్యం గల వాళ్ళకి కావాల్సిన వస్తువులు సమీకరించడం, వాళ్ళకి అందజేయటం, వాళ్ళకు రిజర్వేషన్లు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లోనే ఉంది. మిగతా ఉద్యోగాల్లో వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించట్లేదు. గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్లు కూడా ఎంతవరకు వాళ్ళు పొందుతున్నారో కూడా మాకు కరెక్ట్గా తెలియదు. సో ఆ విషయంలో కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ముందడుగు వేయాలి. ఇంకో విషయం ఏంటంటే సెల్ఫ్ ఎంపవర్మెంట్. ఎవరంతటా వాళ్ళు సొంతంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పరచుకుని ఆర్థికంగా వాళ్ళు బలపడడానికి మన ప్రభుత్వం కూడా రకరకాల పథకాలను ఏర్పరిచి వారికి సహాయ సహకారాలు అందించాలని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను. మేము ముస్లిం మైనారిటీ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించాము. ఇందులో మా ముస్లిమ్స్ అందరూ కలిసి సేవ చేస్తాము. అంటే ఓన్లీ ముస్లిమ్స్కే చేయమండి. మేము కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీ సేవలను అందిస్తాము. అయితే నేటి సమాజంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు కూడా వాళ్ళ దగ్గర ఖర్చులు ఉండటం లేదు. సో అలాంటి వారికి మా ఫౌండేషన్ తరఫున అంత్యక్రియలకి కావాల్సిన ఖర్చు మేము ఏర్పాటు చేస్తాము. మీకు కాస్తైనా పర్లేదు, మమ్మల్ని సంప్రదిస్తే చాలా బీద కుటుంబం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని ఎవరైనా సమాచారం అందించినా కూడా వారికి మేము సేవలు అందిస్తాము. అలాగే చక్కగా చదువుకుని మెరిట్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టలేని పరిస్థితి, కుటుంబ పెద్దలు ఎవరూ లేకపోవచ్చు, అనాథలు అయితే కనుక వారికి కూడా మేము ఫీజు కట్టించి వాళ్ళకి ఉన్నతమైన విద్య చదివించి వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి కృషి చేస్తాము. అలాగే ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ పుట్టినరోజులు, పెళ్లి రోజులు, జయంతి, వర్ధంతి సందర్భంగా మీద వారికి భోజనం పెట్టాలని కూడా మమ్మల్ని సంప్రదిస్తే వారి పేరున మేము బీద కుటుంబాలు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనాథుల కాలనీ, వృద్ధాశ్రమం, తర్వాత హాస్టల్స్, అనాథాశ్రయాలు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము భోజనాలు ఏర్పాటు చేస్తాము. సో ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తాము. మీలో ఎవరికైనా మా సహాయం కావాలనిపిస్తే కనుక మమ్మల్ని తప్పకుండా సంప్రదించగలరు. ఈ అవకాశాన్ని అందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా అవసరం అండి. మీ సేవలకి మా సంఘం తరపున అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనే సంఘం గురించి కొంతమంది ఆల్రెడీ పాత వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కూడా అసలు మా సంఘం ఏంటి, దాన్ని చేసే కార్యక్రమాలు అవి మా కృష్ణా జిల్లా కార్యదర్శి గారు ఎన్ఎస్ నారాయణ గారు క్లుప్తంగా వివరిస్తారు. సభకు అధ్యక్షత వహించినటువంటి శ్యామలత గారికి, అలాగే ఈ వికలాంగుల దినోత్సవానికి మనందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేటువంటి డయాస్ మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంఘం. దీని మన భారతదేశ వికలాంగుల సంఘం అధ్యక్షుడు కార్యదర్శి ఢిల్లీలో ఉంటారు. ఇది ప్రతి రాష్ట్రంలోనూ అనేకమైనటువంటి శాఖలు కలిగి, రాష్ట్ర శాఖలు ఇలా జిల్లా శాఖలు కూడా కలిగి ఉంటుంది. ఇది స్వచ్ఛందంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం వికలాంగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఎన్పిఆర్డి పనిచేస్తుంది. అలాగే మన జిల్లాలో కూడా ఈ ఎన్పిఆర్డి గత ఒక 8 సంవత్సరాల నుంచి మనం పనిచేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వికలాంగుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో మన వికలాంగులకి ఎటువంటి సమస్య వచ్చినా, వికలాంగులకి ఏమి కావాలన్నా సరే మరి మాకు తోచినంతగా మేము సంఘం తరఫున మేము పనిచేస్తూ ఉన్నాం. అలాగే చాలామందికి ట్రై సైకిల్ అని, అలాగే 3 వీలర్ మోటార్ వెహికల్స్ అని అనేకమైనటువంటి ఉపకరణాలు మా కోసం మేము కృషి చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి జగ్గయ్యపేట, తిరువూరు అలాగే చాలా చోట్ల నుంచి కూడా మనకి ఫోన్లు చేసి ఎలా చేయాలి, ఈ సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళకు కూడా మేము సమస్యను ఏ విధంగా పరిష్కారం కావాలో, ఏ విధంగా చేయాలో, ఎవరెవరిని కలవాలో అని చెప్పేసి మేము చెప్తూ ఉంటాం. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వికలాంగులకి ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు అన్ని చోట్ల ఉన్నాయా లేవా, వికలాంగులు ఏదైనా సౌకర్యాలు లోపించి ఇబ్బంది పడుతున్నారా అనేది మా దృష్టికి వస్తే, మేము ఏమైనా గమనిస్తే వాటిని అధికారుల దృష్టికి, అలాగే పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాం. అలాగే వికలాంగులకి ఏ సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదిస్తే స్వచ్ఛందంగా ఎటువంటి అవినీతి లేకుండా మా జేబులో సొంత డబ్బులు వేసుకొని మేము వారికి సహకరిస్తాం. అటువంటిది ఎన్పిఆర్డి సంఘం. ఈ సంఘానికి జిల్లాలో అన్ని మండలాల్లో కూడా మరి అభిమానులు, సభ్యులు ఉన్నారు. ఇటువంటి సంఘాన్ని ఆదరించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. వికలాంగుల దినోత్సవ సందర్భంగా కూడా వికలాంగులందరికీ మరి ఎన్పిఆర్డి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన జడ్జి గారు మన సభకు వచ్చారు. ఆయనకి ఎన్నో పనులు, ఆయన టైం అంటే చాలా విలువైంది. ఆ విలువైన సమయం కూడా మరి కాదని మన వికలాంగులకి సందేశం ఇవ్వాలని చెప్పేసి మనకి సభకు వచ్చారు. మరి అందరికీ మనం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మన ఏడి గారు, మరి మన కామరాజు గారు మనకి వచ్చిన దగ్గర నుంచి మరి ఏ సంఘం ఉందో ఆ సంఘాలు మరి మేము మాట్లాడితే దాన్ని చక్కగా ఆయన స్పందించి మరి మాకు అన్ని పనులు చేసి పెట్టి వికలాంగుల సహాయం చేస్తున్నారు. మరి మేము ఆయన కూడా ధన్యవాదాలు మన సంఘం తరఫున తెలుపుకుంటున్నాం. అలాగే మొదటి నుంచి కూడా మన సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా మరి అద్భుత లాయర్ గారు, అలాగే ముసలయ్య గారు, అలాగే మన డాక్టర్ గారు రాలేదు, అల్లాడి శ్రీనివాసరావు గారు మరి ఈ మచిలీపట్నంలోనూ జిల్లాలోనూ ఉన్నటువంటి వికలాంగులకి అండగా ఉండి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ వికలాంగుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ వికలాంగుల దినోత్సవాన్ని మన అంతర్జాతీయ ఐక్య వేదిక అంటే ఐక్యరాజ్య సమితి ఈ వికలాంగుల యొక్క కష్టాలను గుర్తించి ఈ వికలాంగులు అందరితో సమానంగా ఉండాలి, అన్ని సౌకర్యాలు సమానంగానే పొందాలి, మామూలు మనుషుల్లాగానే వాళ్ళు కూడా జీవించాలి,
ఇటువంటి పరిస్థితులు అన్ని దేశాల్లో కల్పించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఈ డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పిలుపునిచ్చింది. ఈ రోజున దివ్యాంగుల దినోత్సవం అని చెప్పేసి అంటే ఏంటంటే ఇది ఐక్యరాజ్య సమితి వరకు కూడా వెళ్ళి వికలాంగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మరి ప్రభుత్వాలు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద నాయకులు కూడా వికలాంగులకు ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్నాయన్నీ వికలాంగులకు అందుతున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అందకపోతే చట్టాలు ఉన్నాయి, పెద్దలు చెబుతున్నారు. ఆ చట్టాలు మన దగ్గరికి రాకపోతే మనం సంఘటితంగా ఉండి ఆ చట్టాలను మన దగ్గరికి వచ్చేట్టుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనకు 2016లో మనకు చట్టం ఒకటి వచ్చింది, పార్లమెంట్లో చట్టం పాస్ అయింది. దివ్యాంగులకు ఏమేమి చేయాలి, దివ్యాంగులకు ఏదైనా నష్టం జరిగితే మరి దాన్ని ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, ఇలా దివ్యాంగుల్ని కించపరిస్తే, దివ్యాంగుల యొక్క ఆస్తులు కాజేస్తే ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి, ఎటువంటి వారిని శిక్షించేందుకు ఎటువంటి చట్టాలు ఉన్నాయి అని చెప్పేసి 2016లో ఒక చట్టం అటు పాస్ అయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయట్లేదు. అమలు చేయాలని చెప్పేసి మనం కోరుకోవాలి. అలాగే మనందరూ సంఘటితంగా ఉంటే మన సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు. సంఘటన అంటే కొంతమంది మనం ఫోన్ చేసి ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరుపుతున్నాము రండి అని చెప్తే కొంతమంది ఏమంటారంటే ఏమన్నా అక్కడ ఏమన్నా ఇస్తారా అని అడుగుతారు. ఇస్తే వస్తాం కాదు, అది ఇస్తే వస్తాం కాదు. ఇచ్చినా ఇగిపోయినా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నామంటే, మనం ఒక సంఘంగా ఏర్పడి ఒక సభ ఏర్పాటు చేసుకున్నామంటే మన సమస్యల పరిష్కారం కోసం మనం ఒక సంఘటనగా ఒక తాటిపై ఉండి ఎన్ని సంఘాలు ఉండొచ్చు, ఎన్ని సంఘాలు ఉన్నా సరే మనందరం ఐక్యంగా కలిసి ఉంటేనే మన సమస్యల్ని, మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాం, మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. అందుకని వికలాంగులందరూ సంఘటితంగా ఉండి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి, మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి. అందుకోసమే మనకి డయాస్ మీద ఉన్న పెద్దలు మనకు సహకరించడానికి మేము ముందున్నామంటూ వచ్చారు. అటువంటి పెద్ద సహకారం ఉంటే ఈ సమాజంలో వికలాంగులు హాయిగా బతకగలుగుతారు, వికలాంగులు సంతోషంగా బతకగలుగుతారు. మేము వికలాంగులము మేమేమీ చేయలేమని చెప్పేసి ఎవరు బాధపడవలసినటువంటి పని లేదు. అందరికీ అనేక రకాలైనటువంటి, ఇప్పుడు అందరూ మనుషులు రకంగా ఉండరు. ఆఫ్రికా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు నల్లగా ఉంటారు. మరి అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు. వాళ్ళు తెల్లగా ఉన్నారు, మేము నల్లగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు మరి ఏమో అవ్వట్లేదు కదా, వాళ్ళు కూడా శుభ్రంగా పోతున్నారు కదా. అలాగే ఏదో ఒకటి లోపం మనిషికి ఉండకుండా ఉండదు. అది లోపం ఉందని చెప్పేసి మనం కుంగిపోవం అసలు. ఇందా ముసలయ్య గారు చెప్పారు, ఎన్నో సాధిస్తున్నారు, వికలాంగులు కూడా ఎన్నో సాధిస్తున్నారని చెప్పేసి. అందుకనే ప్రతి వికలాంగుల పిల్లలు చదువుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, అందరు వికలాంగులు అభివృద్ధి సాధించాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ నారాయణ గారు. సంఘం గురించి అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పినందుకు. నారాయణ గారు చెప్పింది అక్షరాల నిజమండి. 2016 నుంచి నేను, నారాయణ గారు అందరం కూడా ఇక్కడ కృష్ణా జిల్లాలో కమిటీ ఏర్పాటు చేయడం, అప్పటి నుంచి ఎంపీఆర్డీ కార్యక్రమాలు చేయడం, అందులో చాలా సక్సెస్ఫుల్గా సాధించుకోవడం కూడా జరిగింది. సమయభావం అయిందని నారాయణ గారు ఏం చెప్పలేదు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అలాగే సభాముఖంగా పెద్దలందరి అనుమతితో కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే మనకి వికలాంగులు ఆఫీస్కి వెళ్ళడానికి కలెక్టరేట్లో ఒక ఆఫీస్ ఉందండి. మన ఆఫీస్ తెలుసు కదా, ఏడీ గారి ఆఫీస్. ఏడీ గారి ఆఫీస్కి ఇదివరకు రోడ్డు ఉండేది కాదు. 2 నెలల క్రితం కూడా రోడ్డు ఉండేది కాదు. అంతా గుంతలు, నీళ్ళు వాన వస్తే కనుక జారిపోవటం అట్లాంటివి ఉండేది. అలాంటి వాటికి ఎటువంటి పరికరాలు లేకుండా ఒక వికలాంగులు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడ్డాం ఇన్ని సంవత్సరాల నుంచి. మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు నారాయణ గారు నేను వెళ్ళడం జరిగింది. నారాయణ గారు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఆఫీస్కి ఇలా రోడ్ లేదండి, ఇబ్బంది పడుతున్నామని. వెంటనే స్పందించి అప్పుడే చెప్పేశారు, ఏవో గారిని అనుకుంటా తెచ్చి వెంటనే రోడ్డు పడిపోయిందండి. చాలా ధన్యవాదాలు కలెక్టర్ గారికి. ఇలాంటివి ఏంటంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఒకటిగా అడగలేమండి. ఇప్పుడు నారాయణ గారు అనే ఒక పర్సన్ ఇండివిజువల్గా వెళ్ళి నాకు ఇలా రోడ్ కావాలంటే వెళ్ళాలి. ఇది మాదొక సంఘము, ఈ సంఘం తరఫున నేను ఒక రిప్రజెంటేటివ్ అని అడిగితే అప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళాలన్నా
ముందు మనం ఏదైనా అడిగి సాధించుకోవాలని ఉంటుంది. అందుకోసమే సంఘంగా ఏర్పడటం, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు ఇంతమంది వచ్చి చెప్పే విషయాలు మీ ఇంటికి వచ్చి ఎవరు చెప్పరు కదా, ఇక్కడ ఉంటే అన్ని తెలుసుకుని దాన్ని మనకు మనం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ధన్యవాదాలు నారాయణ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సంఘం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ సమస్యను తీసుకువెళ్ళినా కూడా పాజిటివ్గా స్పందిస్తూ ఆయన చేతనైనంత వరకు ద బెస్ట్ ఎఫర్ట్స్ ఇస్తున్నటువంటి ఏడి గారు కామరాజు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికలో అంచిన పెద్దలందరికీ నమస్కారం. ఈ ప్రపంచ దివ్యాంగ దినోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా మీ అందరికీ కూడా ఈ ప్రపంచ దివ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తరఫున 3వ తారీఖుని పెద్ద ఎత్తున మనం విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇక్కడ చేసినటువంటి వారు కూడా చాలామంది దాంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ మరియు కార్పొరేషన్ ఏదైతే ఉందో సహాయ సంస్థ ద్వారా దివ్యాంగులకు అవసరమైనటువంటి ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో 1వ తారీఖు అక్టోబర్ నుంచి ఆన్లైన్ ఏదైతే ఉందో దాన్ని చాలా సింప్లిఫై చేశారు. పూర్వకాలం ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఓటీపీ రావడం అనేటువంటి జరిగింది. అవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్న ఉద్దేశంతో ప్రక్షాళన చేసి చాలా ఈజీగా ఆన్లైన్ సిస్టము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా చాలా సందర్భాలు ఏమవుతుందంటే, సపోజ్ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాము, ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో మాకు ఇటువంటి పరికరాలు కావాలి అనేటువంటి ఒక విజ్ఞప్తి మా దగ్గరికి వస్తుంది. దానివల్ల అంతవరకు ఇమీడియట్గా మనం ఆన్లైన్ లాంటివి చేయడానికి కానీ లేకపోతే స్టాకు మనం చూడడం కానీ అవకాశానికి ఇబ్బంది కలగచ్చు. కాబట్టి ఎవరైతే ఈవెన్ యాక్చువల్గా ఏంటి ఇప్పుడు అందరి స్మార్ట్ ఫోన్ ఇచ్చే ఫోన్లో కూడా మనం అవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకునే పక్షంలో ఆ రికార్డు మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎండీ గారు అడిగినా కూడా మనం ఇటువంటి ఐటమ్స్ కావాలని చెప్తే వారికి పంపితే అవి వారి ద్వారా సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు మనకి స్టాక్ వచ్చిన తర్వాత చాలామంది ఏమంటున్నారంటే అప్లికేషన్ పెట్టలేదు. సపోజ్ మనం 3 డిసెంబర్ నాడు విజయవాడ చేసినప్పుడు జస్ట్ ఒక 2-3 రోజుల ముందు ఆ పరికరాలు ఇస్తారనేటువంటి ప్రశ్న వేయడం జరిగింది. కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే, ఈ రోజు మనకి ఏమన్నా ఈ రోజు మనం అక్కడ ఆన్లైన్ చేసి పెట్టేసుకుంటే రికార్డు ఉంటుంది. రేపు ఎండీ గారు ఏదైనా కావాలి పలానా ఐటమ్ మాకు ఇది కావాలి అంటే వారి యొక్క నిధుల లభ్యతను బట్టి సప్లై చేయడం జరిగింది. అప్పుడు మనం దాన్ని వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అందరూ చూసుంటారు, పేపర్ ప్రకటన వచ్చింది. అది త్వరలో మళ్ళీ 3 చక్రాల స్కూటర్లో ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఆ పేపర్లో ఏవైతే కొన్ని డాక్యుమెంట్స్ కావాలని అన్నారో అవి దయచేసి ఈ రోజు నుంచి మీ ప్రయత్నం చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా రెడీగా పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ చాలా సందర్భాలు ఏమవుతుంటే ఆన్లైన్ వచ్చిన తర్వాత 15 రోజులు 20 రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎంఆర్ఓకి సంథింగ్ కావాల్సిన డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ యొక్క డాక్యుమెంట్ని తెచ్చుకునే లోపుగా టైం దగ్గర పడిపోతుంది. దయచేసి మీ అందరికీ ఇదివరకు ఆల్రెడీ కొంతమంది అప్లై చేసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ నేను పేపర్ చదివినందుకు కూడా ఇంచుమించు అవే విషయాల్ని అవే కండిషన్స్ ఇచ్చారన్నట్టుగా, అంటే పేపర్లో క్షుణ్ణంగా మామూలుగా ఉంటుంది, డీటెయిల్గా వస్తాయి. ఓవరాల్గా ఏంటంటే పూర్వం ఏవైతే ఇంతకుముందు స్కూటర్స్ ఉన్నాయో అవే డాక్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి స్కూటర్ అప్లై చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి మీ ప్రయత్నం చేసుకుని ఆ డాక్యుమెంట్స్ అందుబాటులో పెట్టుకుంటే ఆన్లైన్ ఎప్పుడైతే వచ్చినా చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ప్రభుత్వ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుని వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవడానికి మీకు ఆ యొక్క డాక్యుమెంట్ పొందడంలో కొంచెం ఆలస్యమైతే ఈ యొక్క అవకాశానికి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నం చేసుకుని ఈ రోజు నుంచి మీరు అయితే రెడీగా ఉంటే ఒకవేళ వచ్చిన ప్రకారం ప్రభుత్వ నిబంధనలు లోపలి వారి యొక్క సూచనలు ఏవైతేనో వాళ్ళ గైడ్లైన్స్లో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక చెప్తారు, ప్రత్యేకించి ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మాకు కొన్ని పరిధులు ఉంటాయి. అంతకు మించి మేము వెళ్ళడానికి మాకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ రూల్ పోషన్లు మాత్రమే చేయదు.
దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పిన నారాయణ గారి కింద నెల మీటింగ్ అయినప్పుడు అంటే ఇంకొక విషయం కూడా అక్కడ ఆ యొక్క పరిస్థితి ఈ రోడ్ లేదు, బిల్డింగ్ అలా ఉందని అందరికీ తెలుసు. అనేక కారణాల వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ వల్ల ముందుకు వెళ్ళకపోతే ఉండి ఉండొచ్చు. సో ఒక సంఘ ప్రతినిధిగా ఆ కమిటీలో మెంబర్గా ఆయన ఏదైతే లేవనెత్తారో తక్షణం అక్కడ ఆ మీటింగ్లోనే కలెక్టర్ గారు సంబంధిత అధికారులు దాని యొక్క అది ఏర్పాటు చేయడం చెప్తే రోజుల వ్యవధిలోనే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా 3 చక్రాల స్కూటర్ కానీ సైకిల్ కానీ డైరెక్ట్ ఏడీ రూమ్లోకి రావచ్చు. జస్ట్ అక్కడైతే కొద్దిగా నీళ్ళ ప్రవాహం ఉందని చిన్నగా కట్టలేదు. సో అటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడి నుంచి రావడానికి ఇబ్బంది పడి మేము కూడా రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే మేమేనా పడతామా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందుకు ఏంటంటే ప్రభుత్వం ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ సేవా సంవత్సరానికి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాలంటీర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వము ప్రైవేట్, ఇప్పుడు ప్రభుత్వం నినాదం కూడా అదేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా వెళ్ళాలనేటువంటి నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి విషయాలు ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే మా ద్వారా మా కలెక్టర్ గారి ద్వారా మా సపోజ్ ఈఎస్సీ ఇటువంటి అధికారులు పెద్ద అధికారులు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇంతకు ముందు కూడా జరిగింది. అనేక కారణాల వల్ల అప్పుడు స్కూటర్స్ వచ్చి కూడా కొద్దిగా ఎప్పుడన్నా లేట్ అయినప్పుడు గౌరవ జడ్జి గారి నుంచి తీసుకురామంటే సో అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళి వెంటనే సారు జడ్జి గారి దృష్టికి వెళ్ళిన మరుక్షణమే ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒకటి ప్రభుత్వం మీకు ఎటువంటి ఇబ్బంది కలిగితే అధికారుల నుంచి తీసుకొస్తే ఎవరి ద్వారా ఆ యొక్క సమస్యను పరిష్కారం అవుతుంది. కలెక్టర్ ద్వారా చేయించా, మా డిపార్ట్మెంట్ ద్వారా చేస్తే ఇటువంటి పెద్దలు జడ్జి గారి ద్వారా లేదంగా వస్తున్నటువంటి పరిష్కారం అవుతుంది. కాబట్టి అంటే ఎన్ని చేసినా కూడా ఇంకా సమస్యలు ఉంటూనే ఉంటే మనం ఒకటి చేసుకుంటూ ఉంటే కొంచెం మనకి ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వంలో కొన్ని నియమాలు ఉంటాయి, దానికి లోపల ఎవరైనా సరే లోపల పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో కొన్ని ఆర్థికమైనవి ఉంటాయి, దాని మీద నిర్ణయం తీసుకుంటే అయిపోయి. కాబట్టి ఎటువంటివి ఉన్నా సరే మన ఈ సదరం సభ్యులు లోటుపాట్లు ఉన్నాయని తెలియజేస్తూ సెక్రటరీ వాటిని కూడా సరిదిద్దడానికి చర్యలు మొదలుపెట్టారు. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంది, అవి కూడా చేసి వాటిని కూడా రెక్టిఫై చేస్తాను నాన్న చెప్పడం జరిగింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మీరు ఎక్కడైనా మచిలీపట్నం కాకపోతే దూర ప్రాంతంలో ఉన్నా సరే మాకు ఫోన్ ద్వారా తెలియగానే ఇటువంటి ఆర్గనైజేషన్ కూడా వీళ్ళ ద్వారా చెప్పినా సరే వాళ్ళు మా నుంచి తీసుకొచ్చి మన ద్వారా ఎవరి ద్వారా ఎటువంటి అవుతాయో అవన్నీ కూడా సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని మీరందరూ జీవితంలో హ్యాపీగా ఉండి మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో దాన్ని చేరుకోవడానికి ఇంతవరకు కష్టపడి మనం ఏంటంటే మనం కూడా చేయగలము, ఇంకోరికి తక్కువ కాదు అనేది మన దివ్యాంగులో కూడా పెద్ద పెద్ద పోస్టులో పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కష్ట సింహాచలం గారు ఉన్నారు, ఆయన టోటల్ డైలీ కూడా ఐఏఎస్ సాధించారు. ఇటువంటి ఆ దృష్టిలో పెట్టుకుని వైకల్యం అనేది ఓన్లీ శరీరానికి మనం సంకల్పం ఉండితే ఎవరైనా సహాయ సహకారాలు వస్తాయి. అవన్నీ సాధించి మనం లక్ష్యం ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ దివ్యాంగుల ప్రపంచ దివ్యాంగుల శుభాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తాను. ధన్యవాదాలు రెడ్డి గారు. మళ్ళీ అవకాశం వచ్చింది పరికరాలు పెట్టుకోవడానికి అన్నీ తెలియజేశారు, మంచి శుభవార్త. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్లు అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమోస్ దానిలో ఉంటాయి సర్టిఫికెట్స్, అవి ఏవైతే ఉన్నాయో అవి అందరూ కూడా త్వరితగతిన తీసుకుంటే ఆన్లైన్ ఓపెన్ అవ్వగానే డైరెక్ట్గా ఆన్లైన్ చేసేసుకుంటే నెక్స్ట్ వస్తారు. అదే మనం ఇప్పుడు మీటింగ్లో వచ్చి పరికరం కావాలంటే కూడా ఆయన ఇబ్బంది పెట్టినట్టే కదా, చక్కగా అవకాశం ఇచ్చారు మనకి. అలాగే మనం ఎప్పుడు ఏ సహాయం అడిగినా కూడా మనకి తర్వాత సారు కృషి చేసి గవర్నమెంట్తో మాట్లాడి మనకు అందజేసినందుకు ఆయనకి మరొకసారి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన అస్మతుల్నిసా గారు మా సంఘానికి ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆవిడ. నేనైతే అదే చెప్తాను, అని కొంచెం క్లుప్తంగా మేడం గారు మా మీద అభిమానంతో ఎక్కువ మాట్లాడతారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగా ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ముందుగా దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికలో ఉండిన పెద్దలకి సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ది స్టూడెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. నిజంగా మేడం గారు చెప్పినట్టు ఒక
ఈ సంస్థ పెట్టినప్పుడు వాళ్ళు అడిగారనమాట, ఇలా మాకు లీగల్గా అవసరం అంటే తప్పకుండానండి, లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి చాలా సర్వీసెస్ చేస్తున్నాం మేము, మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడము. దాంట్లో భాగంగా ఒక న్యాయవాదిగా కాకుండా నిజంగా ఒక స్నేహితుల్లాగా సంస్థలో ఇమిడిపోయాము. అటువంటి అవకాశం ఇచ్చినందుకు ముందు సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నారాయణ గారు ఇందాక ఎంపీఆర్డి మొత్తం అన్ని జిల్లాల నుంచి సలహాలు అడుగుతున్నారు, మేము చేయగలుగుతున్నాం, చేస్తున్నారు అంటాం కన్నా నారాయణ గారు ఎటువంటి సర్వీసెస్ చేస్తున్నారు అనేది మేము చెప్పగలము. ప్రతి చిన్న సమస్యతో బాధపడుతున్న వాళ్ళని వెంట పెట్టుకుని ఆఫీస్కి తీసుకొస్తారు. లేకపోతే ఏం చేస్తారంటే ఎక్కువ మంది రాలేరమ్మా, ఇక్కడ వస్తారు, మీరు రండి ఇక్కడికి అని చెప్పి పిలిపించి వాళ్ళకి కావాల్సిన సమస్యలు లీగల్గా ఏం చేయాలి ఏమిటి అనే వాళ్ళకి కావాల్సిన రిలీఫ్ ఇప్పించడమే కాకుండా ప్రభుత్వం నుంచి రాని వాటికి మనం ఏం చేయాలి, ప్రభుత్వంతో ఫైట్ చేయకుండా మీకు కావాల్సిన మొత్తం వెసులుబాట్లు కల్పిస్తున్నారు. ఆ రకంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇందాక ముందుగా మాట్లాడుతూ ముసలయ్య గారు వికలాంగులకు ఉన్న చట్టాల గురించి మీరు తెలుసుకోండి, వాటి గురించి ఏ రకంగా ఉన్నాయి, మేము సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరలా అది రిపీట్ చేయను. ఇవాళ ఇక్కడ ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దీంట్లో వచ్చే వాళ్ళల్లో మామూలుగా వికలాంగత్వమే కాకుండా చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు ఇక్కడ ఒక ట్రాన్స్లేటర్ని ఏర్పాటు చేసి మీరు మేము మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు. సో అందరూ క్లాస్లో సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను మేడం. ఇది చాలా చక్కగా చెప్తారు మేడం గారు, ఇందా నుంచి నేను అర్థం చేస్తున్నాను. మాట్లాడుతున్న ప్రతి భక్త యొక్క ప్రతి మాట వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఈసారి మన దాంట్లో డెవలప్మెంట్ ఏంటంటే ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పి ఎక్కడో వెనక కూర్చుని హెల్ప్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ టైం నేను చూడటం అనమాట. ముస్లిం వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది వచ్చి సపోర్ట్గా కూర్చోవడం అనేది టెంట్లో కుర్చీలేసుకుని కూర్చున్నారు. అండ్ దాంతోపాటు కొత్తగా పుట్టిన ముస్లిం మైనారిటీ హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు కూడా మేమున్నాము సర్వీస్ చేయడానికి అని చెప్పి వాళ్ళు వచ్చారు. మరి మనకి ఇంతమంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయం అందుకోవడం కాదు, మనల్ని మనం తయారు చేసుకోవడం అనేది ఆలోచించండి మీరు అందరూ కూడా. ఫస్ట్ మాట్లాడిన మేడం గారు క్రీడా రంగంలో మీకున్న అవకాశాలు చెప్పారు. మచిలీపట్నంలో జస్ట్ జెడ్పీ సెంటర్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడ మనం అక్కడికి వెళ్తే మీరు ఆడగలిగినవి మచిలీపట్నం నుంచి మిమ్మల్ని తయారు చేసి పోటీలకి నేను పంపిస్తాను. నిజంగా మేడం గారి కోసం గట్టిగా క్లాస్ కొట్టండి. 100 మీరు రండి, 100% మిమ్మల్ని తయారు చేసి పోటీలకి పంపిస్తానని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు. వీళ్ళ తరఫున మీకు నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నాను. హేమలత గారు, నారాయణ గారి ప్రభుత్వం వాళ్ళ యొక్క సహాయంతో మీ దగ్గరికి పంపిస్తాను, దగ్గరలో ఉన్న దాన్ని ఉపయోగించుకోవటానికి. మరి ఈ రకంగా ఇవాళ అన్ని మంచి మంచి విషయాలు చాలా చెప్పారు. నారాయణ గారు ఇందాక అన్నారు మీటింగ్ ముందు రండి అంటే ఏమి ఇస్తారు, దాన్ని మర్చిపోండి. నిజంగా అడగదు, ఏమి ఇస్తారు కాదు, మనకున్నవి పొందడం కోసం, మన హక్కుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము, ఫైట్ చేసి మనకు కావాల్సింది తెచ్చుకోవడం కోసం ఇటువంటి సంస్థ దగ్గరికి రండి. ఏముంది ఇవాళ ఏదో ఇస్తారు, 2 నిమిషాలు తింటాం అయిపోతుంది, లేదా చిన్న ప్రైజ్ ఏదో ఇస్తారు, దేనికి పడుతుంది చెప్పండి. కాదు, మన హక్కుల్ని మనము ఫైట్ చేసి కాపాడుకోవాలని గుర్తుపెట్టుకోండి. మీకు వెనండి మేము ఉన్నాము. మీ ప్రతి ఒక్క అవసరాన్ని మీకు ఏర్పాటు చేయడానికి ఫైట్ చేస్తున్న వీళ్ళ వెనకాల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ తరఫున జడ్జి గారు ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. మేము ఎప్పుడు మీతోనే ఉంటున్నాము. ఇప్పుడు ఇందాక నారాయణ గారు, హేమలత గారు చెప్పారు రోడ్డు వేశారని చెప్పి. ఈ నిజంగా ఫస్టే చెప్పారు చట్టం మీకు ఇచ్చిన అవకాశాల గురించి. మీకు ఆఫీసులకు వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ కావాలి, ఆఫీసుల్లో ట్రైసైకిల్స్ పెట్టాలి. మరి అటువంటి భాగంగా ఈ సంవత్సరం మా జిల్లా కోర్టులో ప్రతి కోర్టుకి ఒక ట్రైసైకిల్, ఇప్పుడున్న ప్రజెంట్ జిల్లా జడ్జి గారు ట్రైసైకిల్స్ తెప్పించి పెట్టారు. ప్రతి కోర్టుకి 15 days బ్యాకే ఇవ్వడం అనేది జరిగింది. ట్రైసైకిల్స్ అరేంజ్మెంట్ చేశారు. ఇలా అన్ని చోట్ల మాకు ఇలా ఏర్పాటు చెయ్యండి అని చెప్పి మనం గళం ఎత్తాలి. మనం ప్రతి ఆఫీస్ దగ్గర మీకు ఇలాంటి అవసరాలు ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము. ఇంకోటి, ముందుగా డ్యాన్స్ చేసిన పాప మేడం, మీరు నిజంగా ఇందాక కూడా
ముసలి గారు చెప్పారు, ఏదైనా చేయగలం మనం. వికలాంగత్వం అనే దాన్ని అసలు మన మైండ్లో ఉండక్కర్లా, ఎవరికీ తక్కువ కాదు. నిజంగా నేర్పించారు, దానికి డాన్స్ నేర్పించండి. మంచి ప్రతిభ ఉంది పిల్లలు, చాలా అలరించింది, చాలా చక్కగా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం గారు తక్కువ మాట్లాడమన్నారు, అయినా ఎక్కువే మాట్లాడేసాం అనుకుంటా. జడ్జి గారు ఇప్పుడు మీకు కావాల్సిన వాటన్నిటి గురించి అర్జీ గారు కూడా స్వీకరించారు, అవసరమైనవన్నీ చెప్తారు. సదా మీ వెంట మీరు ఎల్లప్పుడూ ఏది కావాలన్నా చేయడానికి నేను రెడీ. ఇక్కడికి వస్తాను, ఆఫీస్కి కూడా నారాయణ గారు తీసుకొస్తారు, రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ హేమలత గారు, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మనం ఇప్పుడు పొగడుకోకూడదు కాబట్టి నేనేమన్నాను, పైగా జడ్జి గారి సమక్షంలో. చివరిగా మనకి ముఖ్య అతిథి గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడే ముందు ఆర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు యేసుబాబు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ముఖ్య అతిథులు చేసిన మన సీనియర్ సివిల్ జడ్జి గారు మరియు కృష్ణా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి గారికి, మన రామకృష్ణ సార్కి, అదేవిధంగా ఏడీ గారికి, అధినేత సార్ గారికి మరియు ప్రముఖ పెద్దలందరికీ నమస్కారాలు. మనం ఇప్పుడు జీవితంలో అందరూ కూడా మన ఫిజికల్గా డిఫెక్ట్స్ ఉన్న దానికన్నా మెంటల్గా, నా ఉద్దేశ ప్రకారం అయితే మెంటల్గా ఎవరైతే స్వార్థపూరితంగా లేకపోతే సెల్ఫిష్నెస్గా కుళ్ళు శుద్ధాలు ఆలోచిస్తారో వాళ్ళని నిజమైన వికలాంగులని నా నమ్మకం. మనం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైతే చెవిటి కానీ మోగ కానీ రకరకాల హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబంలో మెయిన్ కుటుంబ సహకారం వాళ్ళకు ఉండాలండి. తండ్రి కానీ తల్లి కానీ ఎవరైనా సరే. కొంతమంది నేను చూస్తాను, నా ఎక్స్పీరియన్స్లో వాళ్ళు లోపాలు ఉన్నాయని తక్కువ చూడటం, సరిగ్గా చూసుకోకపోవడం, మనం చూసుకోకపోతే ఎవరు చూస్తూ ఉండేవాళ్ళు, అవునా? అదేవిధంగా చిన్నపిల్లల మీద మోగ చెవిటి గుడ్డి ఉన్న వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి. అది చాలా ఘోరమైన నేరాలని. ఆ విషయాల్లో మాత్రం ఏమైనా మీ దృష్టికి వస్తే మాత్రం వెంటనే మాకు కంప్లైంట్ చేయండి, మా దృష్టి తీసుకురండి. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది. నేను చెప్పినా కదండి, మన మేడం గారు చెప్పినట్టు ఫిజికల్గా ఫిట్ కాకుండా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఎంతమంది చూస్తున్నాను క్రీడా రంగంలో వికలాంగులు ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు, అదే సివిల్ సర్వీస్లో ఐఏఎస్ ఐపీఎస్ కొట్టిన వాళ్ళు, ఐఏఎస్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవరు ఉంటాయో వాళ్ళు ఎప్పుడైనా జీవితం సక్సెస్ అవుతారు. వాళ్ళు వికలాంగులు కాదండి. వాళ్ళ సాధించాలంటే మన మెయిన్గా పేరెంట్స్ ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఉండాలండి. గవర్నమెంట్ దీనికి సంబంధించి వికలాంగులు అన్ని విధాలుగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా వికలాంగ వసతి గృహాలు, ఎవరైతే కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అక్కడ డే అంతా క్లాసుల్లో పెట్టి స్కూల్స్లో సిస్టమ్ పెట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో పోలీస్ తరఫు నుంచి ఏ విధంగా కావాలి, ఈ ఏదైతే పోక్సోలో కానీ చట్టాల్లో కానీ చిన్నపిల్లల మీద వికలాంగుల మీద లైంగిక దాడులు చేసిన వాళ్ళు సెపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం గ్యారంటీగా కఠినంగా చర్యలు తీసుకోబడతాయండి. దాని నుంచి మేము ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను హేమలత గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా సంఘం తరఫున మమ్మల్ని లిస్ట్ చేసినందుకు, అలాగే మాకు ఇన్సూరెన్స్ ఇచ్చినందుకు. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం న్యాయం చేస్తారులే, మనం చూస్తేనే పట్టించుకోరు అనే చిన్న భావన ఉండొచ్చు మనసులో, కానీ అదేం లేకుండా మనకి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా పోలీస్ పరంగా నేను చేస్తానని సార్ మనకి ఇన్సూరెన్స్ ఇచ్చారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ సివిల్ జడ్జి గారు కేవి రామకృష్ణయ్య గారిని సభను ఉద్దేశించవలసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు.
అయితే ముందు మాట్లాడిన వక్తలు చాలా విషయాలు తెలియజేశారు. మేము ఎవరికి తీసుకోము. స్పోర్ట్స్లో కూడా మన జిల్లా నుంచి రిప్రజెంటేషన్ లేదు, వచ్చినట్లయితే మేము సహాయ సహకారాలు అందిస్తామని స్పోర్ట్స్ వింగ్ నుంచి మేడం గారు చెప్పారు. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేది మీకు లేదా పేద ప్రజలకు కానీ మీకు కానీ ఏ విధంగా సహాయం చేస్తుంది అనే విషయాల్ని మా న్యాయవాది ముసలయ్య గారు మీకు డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి సేవలు అందిస్తారు, ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మీరు ఏదన్నా సమస్యని మీ సంఘం ద్వారా తెలియజేస్తే వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు, పరిష్కారం చేస్తున్నారనే విషయాల్ని మన ఏడీ గారు, అలాగే మీకోసం మేమున్నాం పోలీస్ స్టేషన్ నుంచి చట్టపరమైన ఇష్యూస్ వస్తే మేము హెల్ప్ చేస్తామని చెప్పి మన ఇన్స్పెక్టర్ గారు ఇలా అన్ని విషయాలు మీకు తెలియజేశారు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు కూడా సమాజంలో మేము భాగమే. శ్రీ గారు చెప్పినట్లు నేను కూడా ఒక వెరీ గొంతుగా నవ్వుతానని వాళ్ళు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. సో ఈ విధంగా మీకు చాలా విషయాలు తెలియజేశారు. మరి మీకు కావలసిన విషయాలన్నీ వాళ్ళు తెలియజేశారు. మరి చెప్పడానికి ఏం లేదని నేను అనుకుంటున్నాను. అంతేనా? సమాజపరంగా ఏం కావాలి, చట్టం పరిధిలో ఏ విధంగా సహాయం చేస్తారు, డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఏ విధంగా సహాయం చేస్తారో అన్ని విషయాలు చెప్పేశారు. అయితే ఆ చట్టం ప్రకారం అసలు చట్టం ఎందుకు వచ్చింది, దాంట్లో మనకు అవసరమైన విషయాలు ఏమున్నాయని ఒక్కసారి కానీ మనం పరిశీలించినట్లయితే ఈ అంతర్జాతీయ సమాఖ్య వాళ్ళు ప్రపంచ దేశాలన్నిటిలో ఈ దివ్యాంగుల గురించి వాళ్ళ సమస్యల గురించి పోరాటం చేస్తూ ఒక సంఘాన్ని, కొన్ని కన్వెన్షన్స్ అంటారు, వాటిని రూపొందించారు. దాంట్లో భారతదేశం కూడా వాటికి మేము పార్ట్గా ఉంటామని సంతకం పెట్టారు. సంతకం పెట్టిన తర్వాత అక్కడ ఏవైతే నియమావళి రూపొందించారో దాన్ని ఆ దేశాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంటుంది. సో దాని ప్రకారం ఇంతకు ముందు మనం చూసినట్లయితే 7 రకాల వ్యాధులు మాత్రమే ఈ వికలాంగుల కింద, 7 రకాల డిజబిలిటీస్ మాత్రమే దీని కింద ఉండేవి. తర్వాత ఈ 2016 చట్టం మార్చిన తర్వాత అక్కడ 21 రకాల డిఫికల్టీస్ అనొచ్చు, వాటిని ఈ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. దానివల్ల ఎక్కువ మందికి, ఎక్కువ శాతం అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. ఇది ముఖ్యమైన అంశం. సో 7% అంటే కొన్ని రకాల, 7 అంటే కొన్ని ఉండేవి, ఇప్పుడు పెంచడం వల్ల ఎక్కువ మందికి బెనిఫిట్ జరుగుతుంది. ఈ 2016 చట్టంలో వచ్చినటువంటి ముఖ్యమైన మార్పు ఇది. రెండవది, మరి వికలాంగులు అంటే ఎవరు, దివ్యాంగులు అంటే ఎవరు, తేడా ఏమన్నా ఉందా? ఒకప్పుడు వికలాంగులు అనేవాళ్ళు, అవును కదా. తర్వాత మేము వికలాంగులం పెట్టి మేము వికలాంగులం కాదు అని ఫైట్ చేస్తూ వచ్చారు. మమ్మల్ని అలా పిలవకండి, మమ్మల్ని వికలాంగులని పిలవకండి అన్న తర్వాత దాన్ని మార్చి దివ్యాంగులు అని పెట్టారు. అంటే ఎబిలిటీ కలవాళ్లే. ఈ చట్టం ప్రకారం వీరంతా సమాజం నుంచి కోరుకుంటుంది ఏంటి, సమాజంలో మిగతా వాళ్ళకి, అంటే అన్నీ సక్రమంగా ఉన్నా కూడా మన వక్తలు చెప్పినట్లుగా మానసిక వైకల్యం లేదా హృదయ దౌర్బల్యం, కుళ్ళు కుతంత్రాలు ఇట్లా ఉన్నవాళ్ళు వికలాంగులు. అంతేగాని ఏదో శారీరకంగా ఒక అవయవం పనిచేయనంత మాత్రాన వాళ్ళు వికలాంగులు కాదు, వాళ్ళు దివ్యాంగులు. అలా మనల్ని మనం చెప్పుకోవాలి. సో ఈ విధంగా మిగతా వాళ్ళకి, మనిషికి ఎటువంటి మానవ హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు వీళ్ళకు కూడా ఉన్నాయి. అది మొట్టమొదటిది. ఎవరికి వేరే రకంగా వీళ్ళని కించపరిచేదానికి ఎవరికి అధికారం లేదు. అలాగే సమాజంలో మిగతా వాళ్ళతో పాటుగా వీళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి ఎక్కడైనా సరే.
అనేది ఇంకొకటి. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అన్నిటిలో సమాన అవకాశాలు ఉండాలి, సమాన గౌరవం ఇవ్వాలి, వీళ్ళని ఎవరు చిన్న చూపు చూడటానికి లేదు. అంతేకాకుండా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరో మన మీద జాలి చూపెట్టాలి, మన పట్ల దయ చూపెట్టాలి అనే ఆలోచనను మర్చిపోండి. మనకు మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, మనకి మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వాలి. వాళ్ళకంటే నేను దేంట్లోనూ తీసుకోను, ఖచ్చితంగా నేను కూడా సమాజంలో ఉన్న పూర్తి ప్రభావవంతంగా నేను పనిచేయగలను. ఎందుకు చెప్తున్నా అంటే ఏదో అన్నీ సక్రమంగా ఉండి చదువు రాని వాళ్ళు ఉంటారు, చూడడానికి బాగానే ఉంటాడు కానీ చదువు రాదు, చదువుకోలేడు. కానీ ఏదో ఒక చిన్న లోపం ఉన్నంత మాత్రాన వాళ్ళు చదువు బాగా చదువుతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనకు భాగవతంలో అష్టావక్రుడు అని ఒక వ్యక్తి ఉండేవాడు. వాళ్ళ నాన్న మహా ఋషి, ఆయన మంచి జ్ఞాని. అయితే పండితుడు కాబట్టి ప్రతిరోజు ఈ హోమాలు ఇక్కడ చేసేటప్పుడు శిష్యులందరికీ వేదాల గురించి అధ్యయనం చేస్తూ ఉండేవాడు, చెప్తూ ఉండేవాడు. ఆయన భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆ కడుపులో నుండి ఆ పిల్లవాడు వింటూ ఉండేవాడు ఈ వేదాలంతా వాళ్ళ నాన్న చెప్పేది. ఒకరోజు ఇలాగే కూర్చొని భార్యతో ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాల గురించి చెప్పినప్పుడు కడుపులోంచి ఆ పిల్లవాడు సమాధానం ఇస్తాడు, నువ్వు చెప్పిన దాంట్లో ఫలానా ఫలానా తప్పులు ఉన్నాయని చెప్పి. అది ఈయన గ్రహించి, అంటే అన్ని సక్రమంగా ఉన్నా నేను వేద పండితుడిని, కొన్ని సంవత్సరాలుగా ఈ వేదం చెప్తూ ఉన్నాను, నా వేదంలోనే నువ్వు తప్పులు పడతావా అని ఆయన కోపడతాడు. ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, నువ్వు చాలా సంవత్సరాలుగా ఒకే రీతిన పిల్లలకు చెప్తూ 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 అది నువ్వు శృతి తప్పావు, ఫలానా ఫలానా తప్పులు అని చెప్తాడు. అందుకని ఆయన ఏమంటాడు, కడుపులో ఉన్న పిండాన్ని చెప్పించేస్తాడు. నా పాండిత్యంలో నువ్వు తప్పులు పట్టావు కాబట్టి 8 వంకర్లతో పుడతావు అని చెప్పేసి. ఆ పిల్లవాడు అట్లే 8 వంకర్లతో పుడతాడు. కొంతకాలం తర్వాత ఈ తండ్రి ఒకరోజు రాజు దగ్గర ఇంకొక వేద పండితుడు వీళ్ళని ఛాలెంజ్ చేస్తున్నారు ఇట్లా వేదం గురించి అంటే, ఈయన పోటీ కోసం వెళ్తాడు. వెళ్ళి ఓడిపోయిన వాళ్ళని జైల్లో పెట్టిస్తుంటాడు అతను. సో ఆ విధంగా తండ్రి ఓడిపోతాడు. తండ్రి ఓడిపోయి జైలు పాలైన తర్వాత కొద్ది రోజులకి ఈ పిల్లవాడు పెరిగి కొంచెం పెద్దవాడైన తర్వాత తండ్రి గురించి అడిగితే ఆమె ఇట్లా జరిగింది, ఫలానా పాండిత్య దాంట్లో పోటీలో మీ నాన్నగారు ఓడిపోయినందువల్ల ఆయన్ని జైలుకి పంపించారు, జైల్లో పెట్టారు అని. అప్పుడు ఇతను చిన్నగా ఉండేవాడు, చిన్నపిల్లవాడే, 8 వంకర్లు ఉండేవి. చూసే వాళ్ళందరూ అతన్ని అసహించుకునేవాడు. కానీ అతను ఎక్కడ తన వంకరతనం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తన పాండిత్య ప్రతిభను రోజుకు రోజుకు పెంచుకుంటూ వెళ్ళాడు. చివరికి రాజు దగ్గర తన తండ్రిని ఎవరైతే ఓడించాడో అదే వ్యక్తిని, అదే పండితుడిని ఈయన తన ప్రతిభా పాట వాళ్ళతోటి ఓడించి తన తండ్రికి విముక్తి కలిగిస్తాడు. సో ఆ తర్వాత ఆ తండ్రి తన శక్తులతోటి ఆ పిల్లవాడి గొప్పతనాన్ని మెచ్చుకొని ఆయన ఆ వంకరతనం పోయే విధంగా తనకి చేస్తాడనమాట, వైద్యం చేయిస్తాడు. సో ఈ విధంగా తను తండ్రి శపించాడనో లేదా తాను 8 అష్టావక్రులు అంటే 8 వంకర్లు శరీరంలో అని అతను ఎక్కడా దిగాలు పడిపోలేదు, కుంగిపోలేదు, వేరే రకంగా ప్రాణత్యాగం చేయలేదు. పోరాడి తను ఎవరైతే ఎగతాళి చేశారో తండ్రితో సహా అటువంటి వాళ్ళని ఎదిరించి తానే గొప్పవాడని నిరూపించుకున్నాడు. ఇటువంటి వ్యక్తులు మనకు ఆదర్శం కావాలి. అవి ఎప్పుడో కొన్ని పురాణ కథలు అంటే మనము ఇందాక మన ఏడి గారు చెప్పారు, ఎవరండి ఐఏఎస్ కట్టా సింహాచలం గారు ఐఏఎస్ పాస్ అయ్యారని చెప్పారు. అలా మనలో సంకల్ప బలం అనేది ఉండాలి, మానసికంగా మనం దృఢంగా ఉండాలి. అప్పుడు మనము దేన్నైనా సాధించుకోగలుగుతాము. అలాగే ఈ చట్టం విషయానికి వచ్చినట్లయితే ఇంకా చాలా విషయాలు చెప్పారు వీళ్ళు. దీంట్లో మీకుండేటువంటి హక్కుల గురించి, సమాజంలో ఎవరు వీళ్ళని తక్కువగా చూడకూడదని, అలాగే వాళ్ళ వైకల్యాన్ని అలాగే ఆమోదించాలని కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ, పురుషులు స్త్రీలు సమానమే అని చెప్పేసి వైకల్యం ఉన్నా కూడా
ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ వైకల్యం విషయంలో పురుషుల కంటే ఎక్కువ బాధితులు స్త్రీలే. ఎందుకంటే ఇందాక లాయర్ గారు చెప్పారు, ప్రతిఘటించలేరు. అలాగే వాళ్ళు ఈ పురుషుడు తిరిగినంత ఈజీగా సమాజంలో తిరగలేరు. వాళ్ళ మీద అట్రాసిటీస్ జరుగుతుంటాయి, రకరకాల వివక్షకు గురవుతుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి. వాళ్ళని అదే స్పిరిట్తో ఆదరించాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద ఉంది. వీటితో పాటుగా ఇవి వీళ్ళకుండే రైట్స్, సమాజంలో వీళ్ళు కూడా భాగంగా నివసించవచ్చని, వీళ్ళ పట్ల ఎటువంటి క్రూయల్టీ దానికి వ్యతిరేకంగా ఉండాలని, అంటే వీళ్ళ పట్ల ఎవరు వాళ్ళ వైకల్యాన్ని అలుసుగా తీసుకొని వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించడానికి లేదని, ఆ విధంగా ప్రవర్తిస్తే అవి చట్ట ప్రకారం నేరమని, అలాగే వీళ్ళ పట్ల వైలెన్స్, వీళ్ళను దోపిడీకి గురి చేయటము. దోపిడీ అంటే పెద్ద ఉదాహరణ ఇందాక చెప్పారు, మీరు పోలేని స్థితిలో ఉంటే మనము సర్టిఫికేట్ కావాలంటే ఈ దళారులు ఉంటారు, మేము చేయిస్తామని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి మిస్యూజ్ చేసి ఆ డబ్బును వాళ్ళు పొందడము, లేదా మీ దగ్గర మీ వైకల్యాన్ని అవకాశంగా తీసుకొని డబ్బు వాళ్ళు తీసుకోవటము, ఇటువంటివన్నీ నిరోధించబడతాయి. అలాగే పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వైకల్యం పేరుతో దూరం చేయడానికి లేదని, అలాగే స్త్రీలకు వచ్చినట్లయితే ఇంకొక ఉదాహరణ చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ శారీరక వైకల్యము, మానసిక వైకల్యము రెండు రకాలు. మానసిక వైకల్యం ఉన్నంత మాత్రాన ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తే ఆమెను ఆమె దగ్గర నుంచి ఆ బిడ్డను దూరం చేయడానికి లేదు, అది చట్టం చెబుతోంది. అలాగే ఒక వికలాంగురాలు లేదా మానసిక వికలాంగురాలు ఉందనుకోండి, ఆమెకే మానసిక స్థితి సరిగా లేదు, ఈమె బిడ్డనేం పోషిస్తుంది అని చెప్పి ఆమె నుంచి దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో స్త్రీకి ఉన్న ఈ ముఖ్యమైన హక్కు ఏంటంటే గౌరవంగా జీవించడమే కాకుండా పిల్లల్ని కనాలా వద్దా అని నిర్ణయించుకునే శక్తి, నిర్ణయ అధికారము స్త్రీకి మాత్రమే ఉంది. సో ఆ విధంగా ఒక కేసులో, ఇది మహారాష్ట్రలో జరిగింది కేసు. ఆ కేసులో ఒక మానసిక వికలాంగురాలు ఆమెకి చుట్టూ ఏం జరుగుతుందనేది పెద్దగా తెలియదు, కానీ ఒక హోమ్లో ఉండేది. ఆ హోమ్లో ఆమె ఉన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ హోమ్ను నిర్వహిస్తున్న నిర్వాహకులు చివరికి ఆ సెక్యూరిటీ గార్డ్తో సహా ఆమెను మానభంగం చేశారు. తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళందరూ, ఈ సంఘం వాళ్ళు కానీ హోమ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఈమె మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి ఈమె ప్రెగ్నెన్సీని తీసేయండి అని కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే చట్టం ప్రకారము ఇవాళ మనం చూస్తున్నాం, ఆడపిల్లని తెలవంగానే అక్రమంగా తీసుకెళ్ళి అబార్షన్లు చేయించేస్తున్నారు. అలా అబార్షన్ చేయించడం అనేది చట్టరీత్యా నేరం. అసలు పుట్టేది ఆడపిల్ల మగపిల్ల అని తెలుసుకోవడం కూడా చట్టరీత్యా నేరం. ఆ విధంగా ఎవరన్నా ఈ స్కానింగ్ సెంటర్లు కానీ అలా తెలియజేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కోర్టుకుంది. వాటిని ఆ పర్మిషన్ రద్దు చేసే అధికారం కూడా ఉంది. ఈమె కేసులోకి వచ్చినప్పుడు అది కింద కోర్టులో వేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆమె ఏమడుగుతోంది, నాకు బిడ్డ కావాలి అని ఖచ్చితంగా అడుగుతోంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, బిడ్డను ఆమె కన్నా కూడా ఆమె పోషించే స్థితి లేదు, అసలు ఆమె బిడ్డను చూసుకునే కెపాసిటీ ఆమెకు లేదు, కాబట్టి బిడ్డ అవసరం లేదు, అటువంటి బిడ్డను ప్రెగ్నెన్సీ తీసేయండి అని చెప్పి వీళ్ళు కోర్టులో వాదన చేస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తల్లి కావాలా వద్దా, బిడ్డను కనాలా వద్దా అనేది ఆమె నిర్ణయము, ఆమెకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, దాన్ని ఏ కారణం చేత ఎవరు తీసేయడానికి లేదు, ఆమె నిర్ణయాధికారాన్ని అందరూ గౌరవించాల్సిందే అని చెప్పారు. ఆమె ఒకటే చెప్తుంది, ఎలా చూసుకుంటావు బిడ్డనంటే అవన్నీ తర్వాత విషయాలు, నాకు నా బిడ్డ కావాలి, అది ఎవరి ద్వారా వచ్చిందనే తర్వాత సంగతి అని పోరాడినందువల్ల
చివరికి సుప్రీంకోర్టు ఆమెను బిడ్డ కనడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ బిడ్డని ప్రసవించింది. ఇప్పటికీ ఆమెకి 15 ఏళ్ళు ఆ సంఘం తరఫున ప్లస్ ఒక NGO సొసైటీ వాళ్ళ ద్వారా ఆ బిడ్డ బాగా చదువుకొని రాణిస్తూ ఉందంట, మిగతా వాళ్ళకంటే సమానంగా వాళ్ళని మించి కూడా. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఇది లేదా మానసిక స్థితి సరిగా లేని వాళ్ళకి అటువంటి పిల్లలే పుడతారని ఎక్కడా లేదు. సో అలాగే ఆమె ఆ హక్కులు ఆమె తెలుసుకుంది, దాని గురించి ఆమె పోరాడి నిలబడింది కాబట్టి ఆమెకు ఈరోజు ఆ బిడ్డ ఆమెను చూసుకోగలుగుతుంది. సో ఆ విధంగా సమాజంలో ఎవరికి మనం తక్కువ కాదు, మన విల్ పవర్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని నిలబెట్టుకొని మనము ముందు మనకేం హక్కులు ఉన్నాయని తెలుసుకోవాలి, దాని గురించి పోరాడాలి. ఏ విషయమైనా మనకు వచ్చిన ఇబ్బందిని నలుగురి ద్వారా, అంటే ఒక సంఘం ఉంది మీకు, సంఘం ద్వారా కానీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది. దానికి గొప్ప ఉదాహరణ మరి నారాయణరావు గారు ఆ రోజు అడిగారు కలెక్టర్ గారి మీటింగ్లో. ఆ రోజు యాజ్ ఎ జడ్జి నేను కూడా ఉన్నాను. వాళ్ళు అడిగారు, సార్ మేము ఏడీ గారు ఆఫీస్కి వెళ్ళాలంటేనే మాకు ఇబ్బందిగా ఉంది, వాడికి వెళ్ళలేకపోతున్నామని. అక్కడికక్కడే కలెక్టర్ గారు ఆ రోడ్డు వేయించడానికి దానికి సంబంధిత అధికారులకు చెప్పారు. అలాగే మేము అర్జీలు స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇవ్వాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉందని చెప్పారు. దానికి వీళ్ళకి ప్లస్ సీనియర్ సిటిజన్స్కి వెనక డోర్ నుంచి ఈజీగా వాళ్ళ వరకే వచ్చేట్లుగా ఏర్పాటు చేయడానికి ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా సమస్య ఉంటే మనము మన సంఘం ద్వారా తెలుసుకోవాలి, దాన్ని ప్రజెంట్ చేయాలి. విషయాన్ని చెప్తే కానీ పరిష్కారం దొరకదు. సో ఈ విధంగా ఈ చట్టంలో ఉన్న మీకున్నటువంటి హక్కులన్నీ మీరు తెలుసుకోండి, దానికోసం ప్రయత్నించి అభివృద్ధి పదంలోకి మీరు అందరూ రావాలి. అలాగే ఇంకొక ముఖ్య విషయము, ఇది మీరు కేవలం సదర్ సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రమే సరిపోదు ఈ చట్టం ప్రకారం నాకు తెలిసినంత వరకు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, దీంట్లో పీనల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. సర్టిఫికేట్ను దుర్వినియోగం చేసే వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా కూడా విధించే అధికారం ఉంది కోర్టులకి. తర్వాత ఈ UDID కార్డ్స్ ఇస్తున్నారా? సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ సర్టిఫికేట్ తీసుకున్న ప్రతి వాళ్ళు ఈ UDID కార్డ్స్ అంటే యూనిక్ ఐడి కార్డ్స్ ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకసారి ఈ UDID కార్డు తీసుకొని ఆ పోర్టల్లో కానీ నమోదు చేసుకున్నట్లయితే దాన్ని ఎవరు మిస్యూజ్ చేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా అది ఎవరు ప్రయత్నం చేసినా అది మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోండి. ఈ కార్డు కోసం మీ సొసైటీ తరఫున లేని వాళ్ళందరికీ ఇప్పించండి. అదొకటి. దీనికి నోడల్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. అలాగే లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఇటువంటి వాటిని క్వశ్చన్ చేసే అధికారం మాకుంది. మా నోటీస్ తెచ్చినట్లయితే మేము కూడా మీ తరఫున సంబంధిత అధికారులను ప్రశ్నించడం జరిగింది. దానికి ఉదాహరణ మన ఏడీ గారు చెప్పారు మీకు ఇందాక. ఒకసారి ఈ ట్రైసైకిళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, అవి మూలను పడి ఉన్నాయని పేపర్ క్లిప్పింగ్ వచ్చింది మా న్యూస్ ఐటెంలో. దాన్ని మేము సుమోటోగా కేసు కింద తీసుకొని వెంటనే వీరిని పిలిపించి అడగటము, ఆ తర్వాత దానికి ఏవో కొన్ని వేరే రాజకీయ కారణాలు ఉన్నాయి అందువల్ల ఆగిపోయినాయి అన్నారు. కానీ మేము ఎప్పుడైతే వాళ్ళకి నోటీస్ ఇచ్చామో ఇమ్మీడియట్గా విత్ ఇన్ డేస్, రోజుల లోపలే వాళ్ళ సంబంధిత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఆ ట్రైసైకిల్ పంపిణీ చేసి మా వద్దకు వచ్చి సార్ పంపిణీ చేసేసామన్నారు. అలాగే మేము నిర్వహించే క్యాంపుల్లో కూడా, లీగల్ సర్వీస్ అథారిటీ నిర్వహించే క్యాంపుల్లో కూడా గుడివాడలో జరిగిన క్యాంపులో 14 ఈ 3 చక్రాల మోటార్ సైకిళ్ళు సంబంధిత ఎలిజిబుల్ పర్సన్స్కి మా సంస్థ ద్వారా ఇప్పించడం జరిగింది. ఈ విధంగా న్యాయ సేవాధికార సంస్థ కూడా మీకోసం, మీ హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ పనిచేస్తుంటుంది. కాబట్టి మీకు అవసరమైన సందర్భంలో ఏ ప్రభుత్వాధికారులు మీకు స్పందించకపోయినా మా దగ్గరికి రండి, మేము పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. మీ హక్కుల పరిరక్షణ కోసం
మేము కూడా మీతో సహాయంగా ముందుంటాము. సో అలాగే ఈ ఐడితో పాటు ఈ స్వావలంబన్ పోర్టల్ అలాగే నమోదు చేసుకోవడానికి swavalamban.org.gov.in అని ఒక పోర్టల్ కూడా ఉంది. దాని ద్వారా మీరు నమోదు చేసుకున్నట్లయితే ఈ బెనిఫిట్స్ అన్ని పొందవచ్చు. కేవలం సర్టిఫికేట్ మన చేతిలో ఉంటే సరిపోదు. పోర్టల్ ద్వారా మనము ఎన్రోల్ అవ్వాలి, ఐడి కార్డు తీసుకొని దాని ద్వారా ప్రయోజనాలను మీరందరూ పొందాలని ఆశిస్తూ మీకు ఎప్పుడైనా న్యాయ సంబంధమైన విషయాల్లో న్యాయ సేవాధికార సంస్థ కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఇది జిల్లా కోర్టు కాంపౌండ్లోనే ఉంటుంది, ఇక్కడికి వచ్చి సంప్రదించవచ్చు. సో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకొని మీకు ఈ 4 విషయాలు చెప్పేదానికి, అలాగే ఇంకొన్ని విషయాలు దీనికి సంబంధించి ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఇటీవల గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఈ చాలా స్కూల్స్, డిజేబుల్డ్ స్కూల్స్ ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ వాళ్ళకి అక్కడ మేము మెడికల్ క్యాంప్స్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ కావాలా, లేకపోతే క్యాలిపర్స్ కావాలా, ఏం కావాలి, వీటన్నిటినీ అందించడం కోసం మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది గత నెలలో. సో ఈ విధంగా న్యాయ వ్యవస్థ హైకోర్టు నుంచి ప్లస్ జిల్లా స్థాయిలో మేము మీ అందరి కోసము, మీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మీకు మరొకసారి ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సంఘ సభ్యులందరికీ కూడా నాటుతుందని, అలాగే వాటిని మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని వచ్చి సార్ ఇంటిగా మనకి సంఘం ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ఈ సెక్షన్స్ కింద ఈ హక్కులు ఉన్నాయి, అలాగే మేము మీకు ఉచితంగా సేవను అందిస్తాము అని చెప్పారు. మనందరం కూడా సార్కి కలతా మనులతో మీరు కృతజ్ఞతలు చెప్పాలని ఎలా చెప్పాలనుకుంటారు? నారాయణ గారు చెప్పినట్టు జడ్జి గారి కాలం చాలా విలువైంది. ఈ రోజంతా కూడా మన కోసమే సమయాన్ని కేటాయించారు. దానికి ఇంకొకసారి మా అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్ విత్ యువర్ పర్మిషన్, రెడ్డిస్ ల్యాబొరేటరీస్ నుంచి అజీజ్ గారు వచ్చారు, వారు ఒకసారి బ్రీఫ్ చేస్తాను. మిత్రులారా, మనకి నిరుద్యోగులైనటువంటి చదువుకున్న వాళ్ళు మన వికలాంగుల్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి అజీజ్ అని ఆయన మన దగ్గరికి వచ్చారు. వారు ఏంటంటే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వికలాంగులైనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళు 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఒక 2 నిమిషాలు అయినా వెంటనే పెద్దలందరికీ నమస్కారాలు. అయితే మేము రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి వచ్చాము. ఇక్కడ డిజేబిలిటీ వాళ్ళకి ప్రైవేట్ జాబ్స్ అనేది ఇప్పిస్తూ ఉంటాము. వీళ్ళకి ఎలా అంటే బయటికి వెళ్ళినప్పుడు పట్టించుకోవాలి సార్, కొంచెం డిజేబిలిటీ ఉంది, చేయలేదు అని దాని ఇంటి మీద ఉంటారు కదా. సో మేము వీళ్ళకి కొన్ని స్కిల్స్ అనేది మేము నేర్పిస్తాం సార్. కంప్యూటర్ కానీ ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పించి వీళ్ళకి ఇంటర్వ్యూస్కి డైరెక్ట్గా మేము హెచ్ఆర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి హెచ్ఆర్స్తో మాట్లాడిస్తాం. వీళ్ళకి డిజేబిలిటీ వాళ్ళకి అండ్ హీరింగ్ ఇంపాక్ట్ వాళ్ళకి వీళ్ళందరికీ జాబ్స్ చూపిస్తూ ఉంటాము. ఎవరైనా అదే చదువుకొని ఇంట్రెస్ట్ జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి మేము కాంప్లెక్స్ ఇచ్చాము, దాంట్లో నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వచ్చు సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఇలా ఏదన్నా వినికిడి లోపము లేదా కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగం చేసే ఇంట్రెస్ట్ ఉంటే మా సంస్థ మా ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలకి ప్రయత్నం చేస్తామన్నారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానండి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో ఉండొచ్చు, మీ చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఇంకొకరికి ఉద్యోగ అవకాశం కల్పించుకునేదానికి వాళ్ళకి తోడ్పాటు చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజీజ్ గారు.
ఇప్పుడు అందరూ కూడా 2 నిమిషాలు జడ్జి గారు రావడం ఇది 3వసారి. అంటే చూడండి, మనకి ఆయన మన సంఘానికి కానీ లేదా మన దివ్యాంగులందరికీ కూడా ఆయన టైం కేటాయించడము, అలాగే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడము. అందరూ రారు కదండి, పిలిస్తే డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఎంతమంది మాకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు తప్పించుకుంటారు. సభాముఖంగా ఇంకోటి ఏంటంటే అల్లాడి శ్రీనివాసరావు గారు డాక్టర్ గారు కూడా ప్రతి సంవత్సరం వస్తారు. ఈరోజు ఆయనకి బెంగళూరులో కాన్ఫరెన్స్ ఉందని రాలేకపోతున్నానని మళ్ళీ ఇంకొకసారి మీ అందరినీ కలుస్తానని చెప్పుకున్నారు. ఇప్పుడు నేను చెప్పుకునేది ఏంటంటే, సారు ఆయన మృదు స్వభావం ఇప్పుడు మాటల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే ఇంతసేపు మీరు మాటలు విన్నారు, కొత్త వాళ్ళు కూడా. అలాగే కోర్టులో ఎలా అయితే కేసులు అని వాటిని తీర్పులు చెప్తారో, ఇక్కడ మనకు కూడా 4 మాటలు అటు పురాణాల దగ్గర నుంచి చట్టాల వరకు మొత్తం చెప్పారు. కారణాలు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి సార్కి మా సంఘం తరఫున చిరు సన్మానం చేయాలనుకుంటున్నాం సార్. జడ్జి గారు, మీకు మా సంఘం తరఫున చిరు సత్కారం సార్. ఏం లేదు పెద్దగా కాదు, ప్లీజ్. వాళ్ళైతే వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. అందుకే ఈ సంవత్సరం మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మేము పెద్దలు ఏవైతే చెప్తున్నారో అవి వాళ్ళకి అర్థం కాకుండా ఈసారి మీరు మీ సైన్ ఏదైతే సింబల్ ఉందో దాంతో వాళ్ళందరికీ తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీకాంత్ గారికి, అలాగే సీతారాం ప్రసాద్ గారు స్పోర్ట్స్ ఫౌండేషన్ ఎప్పట్ల మార్కెట్ నుంచి వచ్చారు. వీరిద్దరికీ కూడా ఈ సంవత్సరం మన సంఘం తరఫున సన్మానించుకుంటున్నాం. మిత్రులారా, మన కృష్ణా జిల్లాలో టఫ్ అండ్ డమ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు. వారికి ఏంటంటే టఫ్ అండ్ డమ్ వికలాంగులకి సేవ చేస్తున్నందుకు వాళ్ళకి మన జడ్జి గారు అలాగే ఏడీ గారి నుండి వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ సేవ చేయాలని చెప్పేసి మనం ప్రోత్సహించేందుకు గాను, వాళ్ళు ఇంకా ఎక్కువ సేవ చేయాలని చెప్పేసి ప్రోత్సహించేందుకు గాను వారికి మన ఏడీ గారు అలాగే జడ్జి గారు వాళ్ళిద్దరిని సన్మానిస్తున్నారు. వారు ఇంకా సేవ చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు విద్యార్థులకి, చదువుకున్నటువంటి వికలాంగులైన విద్యార్థులకి చిన్న గిఫ్ట్లు ఒకటి అందజేయ ఈ గిఫ్ట్లు పంచుతున్నాము. హేమశ్రీ పాపం కూడా చదివిస్తున్నారు. S3 లిటిల్ సోల్జర్ అనమాట. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 4th క్లాస్ చదువుతుంది. మీకు కూడా వీళ్ళందరూ చదువుకున్నారు, అందుకని వాళ్ళని ప్రైజ్ చేస్తూ ఈ గిఫ్ట్లు, చిన్న గిఫ్ట్లు ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. విజువల్ ట్రాన్స్జెండర్ కూడా ఒకళ్ళు జడ్జి పోస్టు వచ్చింది. సో మిత్రులకి అందజేయాలి. హలో, ముందు రండి. ముస్లిం ఐక్యవేదిక సంఘం తరఫున మనందరికీ కూడా ఈ కార్యక్రమానికి భోజనాలు ఏర్పాటు చేశారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు.
మీరు రాగలిగి వచ్చి తీసుకోగలిగిన వాళ్ళు మాత్రం వచ్చి